హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో ఇప్పటికే అద్భుతంగా ఆటతీరుతో ఫైనల్కు చేరుకున్న ఇరు జట్లు టైటిల్కు కేవలం అడుగుదూరంలో నిలిచాయి. ఆసక్తికరమైన విషయానికి ఏంటంటే 25 ఏళ్ల తర్వాత భారత్, న్యూజిలాండ్ జట్లు ఒక వైట్ బాల్ టోర్నమెంట్ ఫైనల్లో తలపడబోతున్నాయి. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్కి చేరగా, ఆసీస్ను 4 వికెట్ల తేడాతో ఓడించి టీమిండియా ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ఈ రెండు జట్లు చివరిసారిగా 2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడ్డాయి. అయితే అప్పుడు న్యూజిలాండ్ విజయం సాధించి తొలి ఐసీసీ టైటిల్ అందుకుంది. అయితే సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. మరి ఈసారి భారత్ రివెంజ్ తీర్చుకుంటుందా? లేక మరోసారి కివీస్ విజేతగా నిలిచిపోతారా అనేది వచ్చే ఆదివారం తేలిపోనుంది. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఇది. కాబట్టి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ రసవత్తంగా ఉండనుంది. ఇటు భారత్, అటు న్యూజిలాండ్ జట్ల టాప్ క్లాస్ ఆటను ఇక్కడ చూడవచ్చు. ఇలా అత్యుత్తమ బ్యాటింగ్, అదే స్థాయి బౌలింగ్ కలిగిన జట్ల మధ్య మ్యాచ్లో కీలక అంశాలను ఓసారి పరిశీలిద్దాం. న్యూజిలాండ్ బ్యాటింగ్ ధాటిని భారత బౌలర్లు నిలువరించగలరా అన్నది ఇక్కడ కీలకంగా మారింది. ముఖ్యంగా కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర అద్భుత ఫామ్లో ఉన్నారు. వారు న్యూజిలాండ్ బ్యాటింగ్కు బ్యాక్ బోన్లా మారారు. ఇక గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్ మిడిల్ ఓవర్స్లో రెచ్చిపోతున్నారు. దీంతో తరచూ 300+ పరుగులు సాధిస్తోంది. అంతటి లక్ష్యాన్ని కూడా ఈజీగా ఛేదించగలమనే నమ్మకంతో ఉంది. కివీస్ ప్రధాన బలం, ఒత్తిడితో ఉన్న పెద్ద లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ జట్టు ప్రధాన బలం. ఇదే ఆ జట్టును ప్రత్యర్థులు భయపడేలా చేస్తోంది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆరంభంలోనే అదగొడుతున్నారు. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. ఇక మిడిల్ ఆర్డర్లో చేస్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. ఇండియన్ బ్యాటింగ్ విభాగానికి అతడు వెన్నెముకలా మారాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ మంచి పరుగులు సాధిస్తున్నారు. ఇలా భారత టాప్, మిడిల్ ఆర్డర్ అదగొడుతోంది. టీమిండియా ప్రధాన బలం, ఈ టోర్నమెంట్లో అన్ని జట్లకన్నా భారత టాప్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మ్యాచ్ మలుపు తిప్పగల సామర్థ్యం భారత ఆటగాళ్లలో ఉంది. భారత స్పిన్ దళం, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వంటి స్పిన్నర్లతో భారత్ బలంగా ఉంది. దుబాయ్ స్టేడియంలో భారత స్పిన్నర్లు అదగొడుతున్నారు. న్యూజిలాండ్ స్పిన్ దళం, మిచెల్ శాంట్నర్, మైకేల్ బ్రేస్వెల్, రచిన్ రవీంద్రలతో కివీస్ స్పిన్ బౌలింగ్ కూడా బలంగానే ఉంది. పేస్ విభాగం, భారత్కి వరల్డ్ క్లాస్ సీమర్స్ మహమ్మద్ షమి, హార్దిక్ పాండ్యా ఉన్నారు. అదే కివీస్కి కైల్ జేమిసన్, మ్యాట్ హెన్రీ వంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. వీరిలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో చూడాలి. దుబాయ్ మైదానంలో స్లో పిచ్ తయారు చేశారు. కాబట్టి ఇది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి స్పిన్ విభాగంలో కివీస్ కంటే కాస్త ఎక్కువ బలంగా ఉన్న ఇండియాకు ఇది కలిసి వస్తుంది. దుబాయ్ పిచ్ బ్యాటింగ్ కంటే బౌలింగ్కు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన మ్యాచుల్లో నమోదైన స్కోర్స్ను గమనిస్తే ఈ విషయానికి అర్థమవుతుంది. ఇక్కడ సగటు స్కోరు 240 నుండి 260 మాత్రమే. గ్రూప్ దశలో ఇండియా న్యూజిలాండ్ను 250 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించకుండా నిలువరించింది. 205 పరుగులకే కుప్పకూల్చింది. లీగ్ మ్యాచ్లో మాదిరిగానే భారత్ ముందు బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ చేయగలిగితే మళ్లీ న్యూజిలాండ్కు కష్టాలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు మరోసారి చెలరేగవచ్చు. భారత్ ఒత్తిడిని తట్టుకుని చాలా బాగా ఆడుతుంది. ఇదే యాటిట్యూడ్ కొనసాగిస్తూ బ్యాటింగ్, స్పిన్ అటాక్తో అదగొడితే విజయం ఇండియాదే. న్యూజిలాండ్ స్ట్రాంగ్ ప్రదర్శనతో ఫైనల్కు వచ్చింది. అండర్ ప్రెషర్లో గెలవడంలో వీరు దిట్ట. మరి ఈసారైనా వీరు ఛాంపియన్ అవుతారేమో చూడాలి. భారత్ ఐసీసీ ఫైనల్స్లో గత అనుభవాలను మార్చుకుని గెలుస్తుందా? లేదా మరోసారి న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూస్తుందా? ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచులు, సెమీఫైనల్లో అదగొట్టి ఇండియా, న్యూజిలాండ్ తమ సత్తాను చాటి చెప్పాయి. మరి ఫైనల్లో ఎవరు సత్తా చాటుతారో చూడాలి. గ్రాండ్ ఫైనల్కు రెడీ అవ్వండి. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ చూస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి.